బ్లూ రైస్ అంటే ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? అది తినడం వల్ల మనకు కలిగే ఉపయోగాలేంటో ఈరోజు వీడియోలో చెప్తాను. శంకు పూలు చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది శంకు షేప్‌లో ఉంటుంది. బ్లూ కలర్‌లో ఉంటాయి. ఈ చెట్టు తీగలా పాకుతుంది. ఈ పూలు శివుడికి చాలా ఇష్టమట. ఇవి కాశీలో అయితే మాలలుగా అల్లి పూజకి వాడుతూ ఉంటారు. మరి ఇది పూజకే కాకుండా ఒక మంచి ఆయుర్వేదిక్ పువ్వు కూడా. ఈ పూలని వేడి నీళ్ళలో వేసి మరిగించి జ్యూస్ అయినా తయారు చేసుకోవచ్చు. లేదా రోజు మనం అన్నం వండుకుంటాం కదా, వండేటప్పుడు అందులో ఒక 5 పూలు వేసి అన్నం వండుకుంటే మనకి బ్లూ రైస్ తయారవుతుంది. అయితే ఈ పూలు వేసుకున్నందువల్ల మీకు రైస్ ఏమీ స్మెల్ ఉండదు, టేస్ట్ ఏమీ మారదు. ఆల్మోస్ట్ మనం వైట్ రైస్ ఎలా తింటామో అలాగే ఉంటుంది. బ్లూ రైస్ తినటం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, స్కిన్ డ్రైనెస్ కూడా తగ్గుతుంది, అంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది.